పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ రెండు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నారు. భద్రత, రెస్క్యూ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పాక్, ఆఫ్ఘనిస్తాన్ పై ప్రెసిడెంట్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. తమ్ముడే నిషేధమే అన్నట్టు పాక్ జలకిచ్చారు అమెరికా ప్రెసిడెంట్. ఆఫ్ఘన్లో తాలిబాన్ల అరెస్టుకు ఎంతో సహకరించారని ఆకాశాన్ని ఎత్తడంతో పాకిస్తాన్ ఫిదా అయిపోయింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవకుండా పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ షాక్ ఇచ్చారు ట్రంప్. ఆఫ్ఘన్తో పాటు పాకిస్తాన్ పై కూడా ట్రావెల్ బ్యాన్ విధించబోతున్నారని తెలుస్తుంది. అదే నిజమైతే పాకిస్తాన్లకు, ఆఫ్ఘన్లకు అమెరికాలోకి ఇక నో ఎంట్రీ. అమెరికా భద్రత విషయంలో కఠిన నిర్ణయాలకు వెనుకాడడం లేదు. అందులో భాగమే ట్రావెల్ బ్యాన్. అమెరికన్ల భద్రత దృష్టిలో పెట్టుకుని పలు పాకిస్తానులకు, ఆఫ్ఘన్లకు అమెరికాలోకి నో ఎంట్రీ తేల్చి చెప్పారు ట్రంప్. గతంలో ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యోమన్ దేశాలపై ట్రంప్ నిషేధం విధించారు. అయితే ఆ తరువాత పగ్గాలు చేపట్టిన బైడెన్ 2018లో నిషేధాన్ని ఎత్తేశారు. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ట్రావెల్ బ్యాన్ ను అమలు చేయబోతున్నారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఏ దేశాలతో అమెరికాకు ముప్పు ఉంది అనే అంశంపై ఆయన ఫోకస్ పెట్టారట. అక్రమ వలసల పేరిట విదేశీయుల్ని వెనక్కి తిప్పి పంపడంతో సంచలనానికి తెరతీసిన టైంలోనే ఏ దేశాలతో అమెరికాకు ముప్పు పోల్చి ఉంది, ఏ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాలో అధికారులతో జాబితా సిద్ధం చేశారన్నదే ప్రస్తుతం టాక్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.